1-24 వచనంలో, యెహోవా నేను పరిశుద్ధించి తెలుసుకొని అన్నావు. నేను కూర్చుంటే లేస్తే నీకు తెలియవు, నాకు తల పుట్టుకమునుపు నేను నా మనసును గ్రహించుకొని అన్నావు. నన్ను నడకన పడకను పరిశీలన చేసి అన్నావు. నా చేయండి నువ్వు బాగా తెలుసుకొని అన్నావు. యెహోవా మాట నాలుక ముందుకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలిసింది. వెనక ముందు నేను ఆవరించి అన్నావు. నీ కుడి చేయి నా మీద ఉంచి అన్నావు. ఇటు తెలివి నాకు మించిన అగో చర్మం అది నాకు అందదు. నీ ఆత్మాధుని నేను ఎక్కడికి వెళ్ళిపోదును, నీ చంద్రుని నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కడ నువ్వు అక్కడనే ఉన్నావు, నేను పాదాలు పండుకొని నువ్వు అక్కడనే ఉన్నావు. నేను వేకుజామున సముద్ర దిగంతంలో రెక్కల కొట్టుకు నివసించినాను. అక్కడ నీ చేయని నడిపించి నీ కుడి చేయని పట్టుకున్నాను. అంధకారం నన్ను మరో చేయగా నా వెలుగు రాత్రి వల్ల ఉందని అనుకుని వెళ్ళాం. చీకటి నీకు చీకటి కాకుండా రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండను. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంతా నీవే కలుగు చేసి నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే. నేను కలుగు చేసి విధమంచుగా నాకు భయం ఆశను పుట్టించినది. అందుని బట్టి నేను నీకు స్థుతులు చెల్లించున్నాను. నీ కార్యం ఆశ్చర్యకారం ఆ సంగతి నాకు బాగా తెలుస్తున్నది. నేను రాష్ట్రం పుట్టినాడు, భూమి ఒక కథస్థం చిత్రం నిర్మింపబడినాడు. నా ఎముకలు నీకు మరుగా ఉండలేదు. నేను పిండమున ఎండగా నీ కన్నులను చూచాను. నియమింపబడిన ధర్మంలో ఒకటైనా కాకుండా నా ధర్మంలో నీ గ్రంథంలో లిఖితంలో అయ్యాను. దేవా నీ తలపు నాకంత ప్రియమైన వాటి మొత్తం అంత గొప్పది నేను లెక్కించదు అనుకుంటున్నా. అవి లెక్కిస్తే కంటే ఎక్కువైనది. నేను మేలుకొని ఇంకనే అర్థనను. దేవని భక్తిహీన నిశ్చయమో సంహరించదు. నా అర్హంతకులు నేను అర్థనండి తొలిపోయిన వారితో చెప్పను. వారి దురాలోచనతో నేను గురించి పలుకుదురు. మార్చి పుష్టిగా నీ నామం బట్టి ప్రమాణం చేదురు. యెహోవా నేను ద్వేషించేవాడు నేను ద్వేషించినాను కదా. నీ మీదకి లేచేవాడు నేను ఆశ్రయించుకొనిచున్నాను కదా. వారి ఎందుకు పోవడం ద్వేషం కాదు, వారిని శత్రులుగా భావించుకొని చున్నాను. యెహోవా నన్ను పరిశీలించి నేను తెలుసుకున్నాను, పరీక్షించిన ఆలోచనలు తెలుసుకున్నాము. నీ కాయస్కరమైన మార్గం అయినదేమో చెడు నిత్య మార్గం నడిపింపు. అందరికీ వందనములు.